సో కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. వా, చూసారా? I'll cut it into triangle shapes. ఒక ట్రయాంగిల్ షేప్ కట్ చేసి తీస్తా. ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే ఓట్స్ కేక్ అంటే ఇది ఎవరైనా నమ్ముతారా అండి? అంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా ఎలాగుందో చూద్దాం. సో గ్రైండ్ చేసుకున్నాను అనమాట. 1/2 కప్ మిల్క్ తీసుకున్నానండి. ఈ షుగర్ పౌడర్ షుగర్ అండి, దీంతో పావు అంత అనమాట. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు మీ స్వీట్నెస్ తగ్గట్టు. సో అది కూడా వేసుకున్నా. పెరుగు 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పింది ChatGPT. నేను ఏదో ర్యాండంగా వేసుకుంటాను. చాలు, టేబుల్ స్పూన్స్ అని చెప్పింది, నేను పావు వేసుకుంటున్నానండి. వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకుంటున్నాను. మిక్స్ని బాగా మిక్స్. దిస్ ఈజ్ సాల్ట్ అండి, కొంచెం యాడ్ చేసుకున్నా. బేకింగ్ సోడా పౌడర్, దిస్ 1/2 కప్ మైదా. కప్తో ఇది 1 కప్ అండి ఓట్స్, పౌడర్ చేసుకున్న ఓట్స్. సో దాన్ని కూడా వేసుకున్నాను. కాఫీ బీన్స్ అండి, నా దగ్గర కోకో పౌడర్ లేదు, సో కాఫీ బీన్స్ వేసుకుంటున్నా కొంచెం. 12 దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో డార్క్ చాక్లెట్ అని చెప్పేసి దొరుకుతుంది మనకి బయట. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 120 రూపీస్ కాస్ట్. సో ఆల్రెడీ వచ్చిన ఈ ఓట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆల్రెడీ చాక్లెట్ ఫిల్డ్ కదండి, అందుకని నేను చాక్లెట్ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నట్టయితే దాన్ని బట్టి చూసుకోండి. సో నేనైతే ఈ సగం వరకు తీసుకుంటున్నాను అనమాట. చాక్ ఎడ్జ్ ఉంటుంది కదండి, చాక్ ఎడ్జ్తో ఫుల్గా ఎల్లు కొడితే అవి ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఈ బ్రేక్ అయిపోయిన పీసెస్ని ఇప్పుడు మనం కేక్లోకి మిక్స్లోకి పెట్టేసుకుంటాం. అవర్ మిక్స్ ఈజ్ రెడీ. సో చాక్లెట్ పీసెస్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్లోకి. కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చాక్లెట్ ఓట్స్ కన్సిస్టెన్సీ కొంచెం నాకు థిక్గా వచ్చినట్టు అనిపిస్తుంది. కేక్ గట్టిగా వచ్చేస్తుందేమో, నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తా. ఐ ఫీల్ లైక్ కన్సిస్టెన్సీ వాజ్ లిటిల్ హార్డ్గా వచ్చినట్టు అనిపించింది. కన్సిస్టెన్సీ వచ్చిందో ఆ కన్సిస్టెన్సీలోనే వదిలేయాల్సింది. ఎందుకంటే తర్వాత నేను కేక్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా వచ్చినట్టు అనిపించింది. సో యాజ్ ఇట్ ఈస్ ChatGPT చెప్పినట్టు ఫాలో అయిపోయి ఉంటే ఇలా జరిగేది కాదు. సో నేను చెప్పాను కదండి, అలాగా కేక్ ఏదైతే బాగుందో దానికి గ్రీస్ చేసుకొని పైన పౌడర్ చల్లుకొని పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. నేను వంపుతున్నాను కదండి, అలాగే వంపేసుకొని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇంకా కేక్ ఏదైతే మనకి ఓవెన్ లేకపోయినా మీరు అస్సలు బాధపడవద్దు, చెప్తున్నాను కదా, చాలా బాగా వస్తుంది. మా దగ్గర అయితే ఇండక్షన్ ఉంది. ఇండక్షన్లో నేను 180 degrees దగ్గర ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకొని ఈ మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో 180 degrees Celsius దగ్గర 30 to 40 minutes బేక్ చేసుకున్నాను అనమాట. అండ్ కేక్ బాగా ఉడికిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఏదైనా పుల్ల లాంటిది ఉంటే దాన్ని
కేక్ లోపలికి గుచ్చండి. ఆ స్టిక్ ప్లెయిన్‌గా వస్తే కేక్ మీకు ఫుల్ బేక్ అయిపోయినట్టు. సో, ఇంక వెంటనే తీసేసేయాలనమాట. లేదు కొంచెం తగిలినా కాసేపు ఇంకొక 5 మినిట్స్, 10 మినిట్స్ టైమర్ పెట్టుకొని మీరు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కేక్ వస్తదండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చకపోతే నాకు కామెంట్స్‌లో చెప్పండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ పిల్లలు కూడా తింటారనమాట. చాలా హెల్తీ. మైదా ప్లేస్‌లో గోధుమ పిండి వేసుకుంటే అండ్ చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. సో, ఈ రైనీ సీజన్‌లో అయితే మనము ఖచ్చితంగా పిల్లలకైతే ఇది నచ్చుతుందనమాట. వేడి వేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తది. మీరు చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడి ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం కాసేపు పక్కన పెట్టాలి అట్లీస్ట్ ఫర్ 30 మినిట్స్ టు 45 మినిట్స్ పెట్టిన తర్వాత టూత్ పిక్ లాంటిది ఏమైనా ఉంటే గుచ్చిన తర్వాత క్లియర్గా ఉంటే మనకి కేక్ అయిపోయినట్టు. అంటే దెన్ దానికన్నా అది సో చేసేసుకుంటూ మన కేక్ అయితే రెడీ సో అయిపోయింది. మొత్తానికి చాట్ జీపీటీ ఇచ్చిన రెసిపీ అయితే నాకు బాగా వర్కౌట్ అయిందండి. మరి మీకు ఎలా వర్కౌట్ అయిందో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్తారు కదా. అండ్ ఇది ఎవరికైతే కేక్స్ ఇష్టమో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో నా ఛానల్లోకి వెళ్ళి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిన వీడియోస్ లేకపోతే కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించిన వీడియోస్ ఏమైనా మీకు నచ్చితే చూడండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి కంటెంట్ చేయాలో ఏమైనా సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే ఏదైనా ఒక వీడియోకి తక్కువ వ్యూస్ ఉన్నాయంటే వేస్ట్, ఇది వర్కౌట్ అవ్వదు అందుకే తక్కువ వ్యూస్ ఉన్నాయని అనుకుంటారండి. కానీ మాలాంటి కొత్తగా క్రియేట్ చేసుకున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లిక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో మీలాంటి వాళ్ళు చూస్తేనే కదా మాలాంటి వాళ్ళ ఛానల్స్ క్లిక్ అవుతాయి. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసిన తర్వాత నచ్చితేనే నన్ను సపోర్ట్ చేయండి. మీకు నచ్చలేదా వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎందుకంటే నేను ట్రై చేసి బాగుంటేనే వీడియోలు పెడతాను అనమాట. బాగోకపోతే అస్సలు. ఎందుకంటే ఏదో నేను ర్యాండమ్గా పెట్టేసి మిమ్మల్ని ఫూల్ చేయడం అంటే అది చాలా ఈజీ థింగ్. కానీ ఈ రోజు మిమ్మల్ని ఫూల్ చేసుకొని తర్వాత రోజు ఎప్పుడైనా ఏంటది మీరు నమ్ముకొని వచ్చిన తర్వాత అది జరగకపోతే అది నాకే కదండి మంచిది కాదు. ఈ మాటల్లో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చింది కదా. నేను చెప్పిన కొలతలు మినిమం కూడా ఏం చేంజ్ చేయకుండా అలా మీరు చేసేసారంటే యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ కేక్ వస్తుంది అనమాట. మీ పిల్లలకు కూడా చాలా సో నా వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను అనమాట. మర్చిపోవచ్చు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అండ్ ఎవరికి షేర్ చేయాలని తెలుసు కదా. ఓకే బాయ్. పర్ఫెక్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వేసుకుందాం. It should not break. సూపర్ వచ్చింది కేక్ అయితే. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి పక్కా ట్రై చేయండి. ఇది చాట్ జీపీటీ రెసిపీ అనమాట. నేనైతే సూపర్ అండి. ఎమ్మీ, సీరియస్లీ మస్ట్ ట్రై.